మన ఫిట్నెస్ జర్నీలో ఒక కొత్త ప్రోడక్ట్ యాడ్ అయింది. అదే బాక్సింగ్ బ్యాగ్. నా దగ్గర ఇలాంటిదే సేమ్ ఒక బాక్సింగ్ బ్యాగ్ ఉండే. ఇదే ఆ బాక్సింగ్ బ్యాగ్. ఈ బాక్సింగ్ బ్యాగ్ నేను కొని ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది. నిజంగా ఇది మాత్రం చాలా ఎక్కువ రోజులు పనిచేసింది. యాక్చువల్లీ ఇది చినిగిపోయింది. నేనే ఒకసారి బాక్సింగ్ చేస్తుంటే లైట్ గా చినిగింది. ఫస్ట్ కొంచెమే ఉండే అని అట్లే పంచింగ్ చేస్తున్న కొద్దీ ఆ చినిగిపోవడం అనేది పెద్దగా అయింది. అప్పటికి టేప్ చుట్టి మేనేజ్ చేసిన, కానీ ఎందుకో మొత్తం బాక్సింగ్ చేస్తుంటే అవుట్ ఆఫ్ షేప్ వెళ్ళిపోతుంది. మొత్తం చినిగిపోయి పడిపోతుందేమో అని కొత్త బాక్సింగ్ బ్యాగ్ ఆర్డర్ పెట్టుకున్నా. ఈ రోజు మన కొత్త బాక్సింగ్ బ్యాగ్ ని ఫిల్ చేద్దాం. ఎట్లా ఫిల్ చేయాలో చూపిస్తా. నా ఓల్డ్ బాక్సింగ్ బ్యాగ్ లో నేను రౌండ్ గా స్పాంజ్ ని కవర్ చేసి లోపల డస్ట్ నింపిన. డస్ట్ అంటే తుక్కు బట్టలు, అంటే టైలర్ షాప్ లో ఉంటాయి కదా వేస్ట్ బట్టలు, అవి అండ్ చెక్క పొట్టు. ఇవి మీకు టైలర్ షాప్ లో అండ్ వుడ్ వర్క్ షాప్ లో దొరికేస్తాయి. నేను ముందు నా పాత బ్యాగ్ లో ఉన్న డస్ట్ ని ఖాళీ చేసి కొత్త బ్యాగ్ లో ఫిల్ చేయాలి. ఈ బ్యాగ్ ని ఖాళీ చేస్తుంటే అర్థమైంది బ్యాగ్ లో డస్ట్ ఫిల్ చేయడమే కాదు, బ్యాగ్ నుంచి డస్ట్ బయటకు తీయడం కూడా కష్టమే అని. సో ఒక స్టేజ్ లో డస్ట్ అసలు బయటకు వస్తలేదు, చాలా గట్టిగా అయిపోయింది. సో మొత్తం బ్యాగ్ ని ఒక బ్లేడ్ తీసుకొని ఆ బ్లేడ్ తోటి కట్ చేసిన. ఈ ప్రాసెస్ లో నా పాత బ్యాగ్ మొత్తం చినిగిపోయింది అండ్ ఎట్లా పడేసేదే అని చెప్పి లైట్ తీసుకున్నా. అండ్ మన కొత్త బ్యాగ్ లో స్పాంజ్ ని కింద బాటమ్ లో పెట్టి డస్ట్ ఫిల్ చేయడం స్టార్ట్ చేసిన. అసలు ఈ స్పాంజ్ ఎందుకు పెడుతున్నా అంటే బ్యాగ్ సరౌండింగ్స్ స్టిఫ్ గా ఉంటది అండ్ మెత్తగా ఉంటది. సో మనం పంచింగ్ చేసినా కూడా మన చేతికి ఎక్కువ డ్యామేజ్ కాదు. అండ్ పంచింగ్ చేస్తున్నప్పుడు బ్యాగ్ కొంచెం మంచిగా పౌన్సింగ్ అవుతుంది. అందుకే స్పాంజ్ ని సరౌండింగ్ చేసి పెట్టిన. మళ్ళీ మొత్తం డస్ట్ ని బ్యాగ్ లోకి ఫిల్ చేయడం స్టార్ట్ చేసిన. కానీ స్పాంజ్ చాలా పాతగా అయిపోయింది, అసలు సపోర్ట్ చేస్తలేదు. స్పాంజ్ తీసేసి నార్మల్ ని ఫిల్ చేయడం స్టార్ట్ చేసిన. మనం బ్యాగ్ లో డస్ట్ ఫిల్ చేస్తున్నప్పుడు కొంచెం క్లాత్ వేస్తూ మళ్ళీ కొంచెం చెక్క పొట్టేయాలి పార్ట్స్ గా. మొత్తం ఒకటిసారి చెక్క పొట్టు అండ్ మొత్తం ఒకటిసారి క్లాత్ అట్లా వేయొద్దు. అండ్ వేస్తున్నప్పుడు మధ్యలో కట్టతోటి ఇట్లా లోపలికి పుష్ చేస్తూ ఉండండి. సో ఇట్లా పుష్ చేస్తుంటే గ్యాప్స్ లేకుండా డస్ట్ అనేది మంచిగా ఫిల్ అవుతుంది అండ్ బాటమ్ ఏరియా అనేది గట్టిగా అవుతుంది. అసలు ఈ బాక్సింగ్ బ్యాగ్ ఫిల్ చేయడం పెద్ద తలకాయ నొప్పి. బ్యాగ్ ఫిల్ చేస్తుంటే నా బాడీ మొత్తం డస్ట్ అయిపోయింది. బ్యాగ్ ని డస్ట్ తోటి ఫిల్ చేసినా కూడా బ్యాగ్ లో చాలా స్పేస్ మిగిలింది. ఫిల్ చేద్దామంటే డస్ట్ కూడా అయిపోయింది. వేరే ఆప్షన్ లేక నా పాత బాక్సింగ్ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ ని ఈ బాక్సింగ్ బ్యాగ్ లో పెట్టేసిన. స్పేస్ కవర్ అవుతుందని పాము గుడ్డు పామే తిన్నట్టు బాక్సింగ్ బ్యాగ్ ని బాక్సింగ్ బ్యాగ్ లోనే పెట్టిన. అయినా కూడా ఇంకా స్పేస్ మిగిలింది. సో మనం స్పాంజ్ ని పక్కన పెట్టినాం కదా పనికిరాదని, దాన్ని కూడా బ్లేడ్ తీసుకొని ముక్కలు కింద కట్ చేసిన. అది కూడా మళ్ళీ బాక్సింగ్ బ్యాగ్ లోకి నూకిన. ఫైనల్ గా బాక్సింగ్ బ్యాగ్ అయితే అయిపోయింది, కానీ ఇంకా స్పేస్ ఉంది. బట్ పర్లేదు, మళ్ళీ అవసరం ఉంటే ఫ్యూచర్ లో డస్ట్ ఫిల్ చేసుకుందాం. ఇంకేముంది, మన పాత చైన్ పక్క పడేసి కొత్త బ్యాగ్ తో పాటు వచ్చిన కొత్త చైన్ ని అటాచ్ చేసిన. ఇప్పుడు ఈ బ్యాగ్ ని ఈ చైన్ కి అటాచ్ చేయాలి. ఈ ప్రాసెస్ కొంచెం కష్టమే, మధ్యలో కింద పడిపోతా అనిపించింది. షేక్ అవుతుంది అండ్ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఫైనల్లీ మన కొత్త బాక్సింగ్ బ్యాగ్ అయితే సెట్ అయిపోయింది. కొంచెం మెత్తగా ఉంది, ఎందుకంటే మనం క్లాత్ అండ్ చెక్క పొట్టు వేసినాం కదా, మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. మనం బాక్సింగ్ అండ్ పంచింగ్ చేస్తున్న కొద్దీ లోపల డస్ట్ షేక్ అయ్యి ఆ గ్యాప్స్ అని ఫిల్ అయిపోతాయి. సో మెల్లగా బ్యాగ్ అనేది గట్టిగా అయిపోతుంది. ఈ బ్యాగ్ ఫిల్ చేసేసరికి నా మార్నింగ్ వర్కౌట్ అంతా అయిపోయింది. అయినా కూడా మనం వర్కౌట్ చేయాలిగా. ప్రీ వర్కౌట్ కింద 2 బనానాస్ తినేసి మనం చికెన్ షాప్ కి చికెన్ తెచ్చుకున్నా డైట్ కోసం. తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఈ రోజు మనది చెస్ట్ అండ్ షోల్డర్స్. బాడీలో మెల్లగా స్ట్రెంత్ అయితే పెరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. మనం ప్రోగ్రెస్ అవుతున్నాం. చెస్ట్ కోసం బెంచ్ ప్రెస్ కొట్టిన ఒక 3 sets ఇది, అండ్ షోల్డర్స్ కోసం షోల్డర్ ప్రెస్ కొట్టిన ఇది ఒక 3 sets. మన డంబుల్స్ లో వెయిట్ ఇంక్రీజ్ చేసినాం షోల్డర్స్ కి. మళ్ళీ చెస్ట్ కి 3 sets ఆఫ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కొట్టిన, ఇది అప్పర్ చెస్ట్ కోసం. అండ్ మళ్ళీ షోల్డర్స్ కి 3 sets ఆఫ్ లాటరల్ రిజర్స్ కొట్టిన. సో మొత్తం ఈ వర్కౌట్స్ అన్ని చేసి వర్కౌట్ అయితే ఫినిష్ చేసిన.